హాయ్ హలో హౌ ఆర్ యూ మహిళలందరికీ ఉమెన్ డే శుభాకాంక్షలు. ఈ పెరుగు పెద్దమ్మ మళ్ళీ లైవ్కి వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఏ ఏం లేదు, ఎప్పుడు గోలే, అదే గోల, అదే ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తుంది? ఆ సతాక్షి సంబంధించిన వాళ్ళంతా ఫేక్ ఐడీస్తో ఆమె మీద అటాక్ చేస్తున్నారంట. డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. నాకు డబ్బులు రాకుండా చేస్తున్నారు, నా ఛానల్ మానిటేషన్ అవ్వకుండా చేస్తున్నారు. 3 నెలల నుంచి అసలు ఏమీ రావట్లేదు. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వాచ్ టైం వస్తుంది, నాకు ఏమీ రావట్లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నాను. అందుకే వీడియోస్ చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే అందరికీ నేను డబ్బులు అడుక్కుంటున్నాను. అడుక్కుంటే అందరూ నన్ను అడుక్కుంటున్నారు అంటున్నారు. ఆ, తప్పే ఉంది. అడుక్కుని తప్పే ఉంది. మరి నా కొడుకు నేను ఫ్రీగా చేయలేడు కదా, అతను డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇస్తే చేస్తాడు, అది చేయడు కదా. అందుకే నా కొడుకు డబ్బులు ఇవ్వడం కోసం అడుక్కుంటున్నాను. అందరేమో అడుక్కుంటుంది, గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కుంటు తల్లి కొడుకు అడుక్కోండి అంటున్నారు నన్ను. వాళ్ళు ఎలా అంటారు? ఓ ఆవు స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి నేను నా కొడుకుని అడుక్కుంటున్నాను. ఒక వీడియో చేస్తాను, ఎడిట్ అడుక్కుంటున్నాను. నా కొడుకు ఎన్నో పనులు ఉంటాయి కదా, చేయట్లేదు, డబ్బులు ఇస్తేనే చేస్తాడు. దానికోసం అందరిని డబ్బులు అడుక్కుంటున్నాను. ఎంతో ఎంతో అడగట్లేదు, అత్యాసకు పోవట్లేదు, వందే అడుక్కుంటున్నాను. దానికి కూడా నన్ను ఆ ఫేక్ ఐడీస్తో అందరూ వచ్చి నానా హింస పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో అక్కడ చాలా చాలా చెత్త చెత్త కామెంట్స్ పెడుతున్నారు, హింస పెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అసలు నాకు శోభ పెట్టేస్తున్నారు. అడుక్కోవడం తప్ప? ఓ ఓ ఓ ఇష్టం అంటుంది. అడుక్కోవడం తప్ప అంటే తప్పలేదు, అడగచ్చు. ఎందుకు అడగచ్చు? తిండికి కత్తి లేక, తిండి కూడా తినడానికి తిండి లేకపోతే, ఎక్కడి నుంచి వచ్చే సోర్స్ లేకపోతే తప్పలేదు, అడగచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, అది ఎటువంటి తప్పలేదు. కానీ నువ్వు దేనికి అడుక్కుంటున్నావు? ఒకరిని హింస పెట్టడానికి, ఒకరిని నానా మాట్లాడడం కోసం అడుక్కుంటున్నావు. అడుక్కుని అది కూడా నీ కొడుకు జీతం జీతం ఇవ్వాలంట. నువ్వు నీకు తిని గతి లేదా? ఏం గతి లేదా నీకు? నువ్వు అలా దానికోసం అడుక్కుంటున్నావు. వాళ్ళు అడుక్కుని ఆ డబ్బుల కోసం అడుక్కుని నీ కొడుకు అనేవాడు చెప్పుకునే వాడికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నావు. వాడికి ఒక లైఫ్ లేకుండా చేస్తున్నావు. వాడికి ఒక నాలెడ్జ్ లేకుండా చేస్తున్నావు. నువ్వు మాట్లాడే ఉంటే వల్గర్ లాంగ్వేజ్ మొత్తం నీ కొడుకు ఎడిట్ చేస్తాడు. అంటే దాని అర్థమే నీ కొడుకు కూడా అలా మాట్లాడి నేర్చుకుంటాడు. ఎడిట్ చేయడం ఆ మాటలను వినాలి కానీ కొడుకు అవన్నీ నీ కొడుకు నేర్చుకుంటున్నాడు. అలాంటివన్నీ నీ కొడుకు నేర్చుకుంటున్నాడు. నీ నీ వల్ల, నీ సైకో బుద్ధి వల్ల నీ కొడుక్కి నువ్వు లైఫ్ లేకుండా చేస్తున్నావు. ఫైనల్ నువ్వు చేసేదంటే నీ కొడుకుని చెప్పుకునే వాడికి లైఫ్ లేకుండా చేస్తున్నావు నువ్వు. అడుక్కుంటా తిరిగి మళ్ళీ ఫేక్ ఐడీస్ అంటావు, నన్ను హింస పెడుతున్నారు, నన్ను డబ్బులు లేకుండా చేస్తున్నారు, నన్ను నానా మాట్లాడుతున్నారు, చెత్త కామెంట్లు పెడుతున్నారు, గుడి అడుక్కోమంటున్నారు అని చెత్త చెత్త వాగుడు వాగుతావు. నువ్వు తిన్నంగా ఉంటే ఎవ్వరు అందరూ బాగానే ఉంటారు. నువ్వు ఇలా ఉండబట్టేగా నిన్ను అందరూ వేసుకునేది. నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడి, అడ్డదిడ్డంగా ఇష్టం మాట్లాడేసుకుంటా, అందరు అడుక్కుంటా, జోలు పెట్టి అడుక్కుంటా, మళ్ళీ నేను ప్రతివత్తని, నేను న్యాయాన్ని ప్రతిరూపాన్ని అన్నట్టుగా మాట్లాడుతావు నువ్వు. మళ్ళీ ఏమంటుంది? పాముకి పాలు పోస్తే కాటేసిపోతుంది అంటుంది. అవును, నువ్వు నువ్వు కూడా అదే బాప్తి. అందరిని డబ్బులు అడుక్కుని దాచుకుని తిరిగి అదేంటి మేము డబ్బులు ఇస్తున్నా కానీ నువ్వేమి చేయట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అంటే, నేను ఇమ్మన్నానా? ఇమ్మన్నానా? కుదిరితే ఇవ్వనన్నాను, ఇచ్చారు. దానికి దానికి అడుగుతారేంటి అంటది. ఆ టైప్ నువ్వు. పాలు పోస్తే తాగేస్తావు, తిరిగి మళ్ళీ కాటేస్తావు. నువ్వు అదే టైపు. ఆ పాము పాయిజనస్ దానివి నువ్వు. విషపూరితమైన మనిషివి నువ్వు. భయంకరమైన విషపూరితమైన మనిషివి నువ్వు. నువ్వు మానవ రూపంలో ఉన్న మృగానివి.
నువ్వు మానవ రూపంలో ఉన్న మృగానివి. ఇంత చెత్త, ఇంత ఇంత వరస్ట్ దానిని ఎక్కడ చూడలేదు. ఒక 4 ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో ఒక ఆడదాని మీద వీడియోస్ చేసుకుంటే ఇన్నాళ్ళు బతికి, ఆమె మీద బతికి పడి తింటా బతికి, ఇప్పుడు ఇప్పుడు ఏదో 3 నుంచి డబ్బులు రావట్లేదని తిరిగి మళ్ళీ ఆమెనే అంట. ఆ, మళ్ళీ ఏమంటావు వాళ్ళ కూతుర్నే మళ్ళీ ఆమె మీద సంబంధించి తినదే కాక ఆమె కూతురు పోవాలి, ఆ ఇంట్లోంచి పాడి లేవాలి అంటావు. ఆమె మీద తిని బతికి తిరిగి ఆమె కూతుర్లే పోవాలంటావు. నువ్వు ఏ టైప్ మనిషివి? నువ్వు మనిషివా, మనిషి రూపంలో ఉన్న మృగానివా? అలాంటిది నువ్వు ఆమెను ఎంత శోభ పెట్టినా, ఎంత భయంకరంగా మాట్లాడి, ఎంత హింస పెట్టినా, ఎలా అంటే ఆమెకి ఇంకా ఎందుకు ఈ జీవితం ఎందుకు అన్న ఫీలింగ్ కల్పించేటట్టు మాట్లాడినా ఆమె తొనకకుండా వెనకకుండా ఆమె పని ఆమె చేసుకుంటా, ఆమె వీడియోస్ ఆమె చేసుకుంటా, ఆమె పిల్లల్ని ఆమె పోషించుకుంటా నిబ్బరంగా బతికింది. నువ్వు ఎంత హింస పెట్టినా సరే ఆమె చాలా నిబ్బరంగా బతికింది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆమె మీద పడి వీడియోస్ చేసి చేసి బతికి తిని సంపాదించి మళ్ళీ ఆమె మీద పడి ఏడుస్తా, ఆమెకి శాపాలు పెడతా, ఆమెకి ఇది చేస్తా అది చేస్తా, మిడ్ నైట్ లైవ్లు పెడతా, ఆ లైవ్లో ఆమె నానా మాటలంటా. నువ్వు చేస్తుంది ఏంటి? ఇది నువ్వు చేస్తుంది చెత్త పని కాకుండా తిరిగి మళ్ళీ ఇంత ఇంత వాగుడు వాగుతావు. లైవ్లోకి వచ్చి మాట్లాడే అందరూ ఫేక్ ఐడీస్, మీరంతా ఫేక్ ఐడీస్. కొంతమంది వచ్చి ఇట్లాంటి చెప్తారు, అవన్నీ ఫేక్ ఐడీస్. నువ్వు చేసిన క్రియేషన్ అవన్నీ, నువ్వు చేసిన మనీ ఇచ్చిన పెయిడ్ బ్యాచ్, వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్. ఓ లైవ్లో చూసావా, కొంతమంది వచ్చి లైవ్లో మాట్లాడతారు, అందరూ మాట్లాడరు. వాళ్ళంతా ఫేక్ 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 అవంతా ఫేక్ అనమాట. వీళ్ళంతా ఫేక్ ఐడీస్. నువ్వు చెప్తున్నావు సోది, సోది, నువ్వు చెప్పేదంతా సోది, సొల్లు, అబద్ధాలు, నోరిపితే అబద్ధాలు, దాంట్లో ఒక్క నిజం కూడా ఉండదు. పరమ పరమ అబద్ధాలు కోరివి నువ్వు, అబద్ధాల కోరివి. అసలు ఒక్క నిజం ఉండదు. అసలు నీదేంటి, నీ ఇంట్లో నీ లైఫ్ ఏంటి, నువ్వేంటో వామ్మో. నేను నా లైఫ్లో ఇంత చెత్త మనిషిని, ఇంత అబద్ధాల కోరు మనిషిని, ఇంత ఏడుపు మనిషిని, ఒకళ్ళ మీద పడి ఏడ్చి ఇంత మనిషిని నేను ఎక్కడా చూడలేదు. ఇంత ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఇది, ఒక టైప్ ఆఫ్ సైకో మెంటాలిటీ. ఇంత వరస్ట్ మెంటాలిటీ నేను నా లైఫ్లో ఎక్కడా చూడలేదు. మళ్ళీ ఫేక్ ఐడీస్ గురించి మాట్లాడుతుంది. అవును, నా లైవ్లోకి ఫేక్ ఐడీస్ వస్తున్నారు, నా పిల్లల్ని అంటున్నారు, నన్ను అంటున్నారు, నా పిల్లల్ని అంటున్నారు. వాళ్ళు అన్నప్పుడు నేను అంటాను కదా, వాళ్ళ ఇంట్లో పీనుగు లేగాలి అంటాను కదా, దాని తప్ప అంటాను అనే హక్కు నాకు ఉంది. నేను వంటలో అంటాను, పిల్లలు లెగాలి, వాళ్ళు పోవాలి, వీళ్ళు అంటాను. అవును. ఒకటి చెప్పమంటావా, ఎంత చెత్త మనిషి అయినా, ఎంత వరస్ట్ మనిషి అయినా పిల్లలు పోవాలి అన్నాడంటే వాడు పరమ చాలా ఎంత వరస్ట్ అయినా సరే పిల్లల్ని పోవాలని అనడు. అలా అన్నదంటే వాళ్ళు ఇంకా ఏ టైప్ ఆఫ్ మనుషులు మీరే చెప్పండి. ఎంత వరస్ట్ మనుషులు అనేది పిల్లల జోలికి వెళ్ళరు. ఎందుకు పిల్లల్ని పిల్లలాగా చూడాలి, అనుకుంటారు. కానీ పిల్లలు పోవాలి అంటున్నారంటే వాళ్ళు ఏ టైప్ మనుషులు? అసలు వాళ్ళు మనిషి కింద మనుషులేనా? అందుకే అంటున్నా, మనిషి రూపంలో ఉన్న మృగం, మనిషి రూపంలో ఉన్న మృగమైతే అలాంటి మాటలు మాట్లాడతారు. పిల్లలు పోవాలి, వాళ్ళ ఇంట్లో పీనుగు లెగాలి, వాళ్ళ మొగుడు పోవాలి, అది విధవైపోవాలి అన్నారంటే ఆ టైప్ ఆఫ్ మృగాలైతే అలాంటి మాటలు మాట్లాడతారు. ఫేక్ ఐడీస్ అంట, నువ్వే ఫేక్ ఐడి, మీరందరు ఫేక్ ఐడీస్. మీరు మాట్లాడితేనేమో కరెక్ట్, వేరే వాళ్ళు మాట్లాడితేనేమో రాంగ్.
బూతులు మీరే కదా బూతులు మాట్లాడేది. మీరు నోరిపితే మొత్తం అన్ని బూతులే. లైవ్లో మాట్లాడే అందరూ అయ్యే మాట్లాడతారు, మీరు అయ్యే మాట్లాడతారు, అందరూ మీరు మాట్లాడేదే బూతులు. ఆ, తిరిగి వేరే వాళ్ళు అంటారా మాట్లాడుతున్నారనేది. మీరు తిన్నంగా ఉంటే మిమ్మల్ని వేరే అలా పని ఎవరికి ఉంటుంది. నువ్వు కరెక్ట్గా మాట్లాడు, న్యాయం మాట్లాడు. ఆ, ఆమె మీద పడి ఏడుస్తా ఏడుస్తా బతుకుతా, ఆమె మీద పడి తింటా, మళ్ళీ ఇలా అని అలా అని ఆమెనే అంటా. ఏంటి రోత ఏంటి రోత పళ్ళు ఏంటి? ఎన్నాళ్ళు చేస్తావు ఇలాగా? ఇంకెన్నాళ్ళు సాగిస్తావు? ఇంకెన్నాళ్ళు సాగిస్తావు? నీ ఏడుపు ఎన్నాళ్ళు ఏడుస్తావు ఇంకా ఆమె మీద పడి? ఆమె మీద పడి ఎన్నాళ్ళు ఏడుస్తావు? ఏడిచి ఏంటిది రోత పళ్ళు ఏంటి? ఆ? నువ్వు రోత పనులు చేస్తా, నువ్వు అంట తిరిగి మమ్మల్ని అందరిని అంటా. నువ్వు తిన్నంగా ఉంటే ఎవరిని ఏమన్నారు కదా. నువ్వు తిన్నంగా ఉండకపోబట్టే కదా నేను అనేది. మరి నువ్వు తిరిగి మళ్ళీ అందరిని అంటావు నువ్వు. అలా అని ఎలా అంటావు నువ్వు అలాగా? నువ్వు చేస్తే కరెక్ట్ అంట. మళ్ళీ ఏమన్నావు? నచ్చకపోతే లైవ్కి రావడం మానేసేయండి, నచ్చకపోతే నాది చూడటం మానేసేయండి నన్ను. నువ్వు అదే పని చేయి. ఆమె నచ్చకపోతే ఆమె వీడియోస్ చూడటం మానేసేయి. నిన్ను ఎవరు చూడమన్నా? నిన్ను ఏమన్నా జుట్టు పట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపిస్తున్నారు నీకు ఏమన్నా వీడియోస్ ఏమన్నా? నీకు నచ్చకపోతే చూడటం మానేసేయి. ఆమె వీడియోస్ నిన్ను ఎవరు చూడమన్నారు? ఆమె వీడియోస్ నేను చూసుకుంటా మళ్ళీ మాట్లాడతా, మళ్ళీ తిరిగి నువ్వు అంటావు నేను నచ్చకపోతే మళ్ళీ నా లైవ్కి రావడం మానేసి, లైవ్ చూడటం మానేసి, నా దాన్ని రావడం మానేసి అంటావు. నువ్వు అదే పని చేయి. నీ లైవ్లోకి వచ్చిన అందరూ అంటున్నావు కదా చూడలేకపోతాను చూడటం మానేసేయండి. ఎవరు చూడమన్నారు? మిమ్మల్ని అందరిని జుట్టు పట్టుకు లాక్కొచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపిస్తారా వీడియోస్? ఆమె వీడియోస్ జుట్టు పట్టి బట్టలు పట్టి లాక్కొచ్చి కూర్చోబెట్టి చూపిస్తారా? మిమ్మల్ని ఎవరు చూడమన్నారు? వాగుతున్నారు, ఒక్కొక్కరు నోర్లు ఉన్నాయని వాగుతున్నారు. అవి నోర్ల డస్ట్బిన్ డ్రైనేజా మీలందరివి? లైవ్లో ఉన్న వాళ్ళందరివి నీవందరి డ్రైనేజ్లా నోర్లా? చెత్త మొహాలు మిడ్ నైట్ లైవ్లకు వచ్చి మాట్లాడితే అడ్డదిడ్డంగా మాట్లాడంతా చెత్త మొహాలు, చెత్త మాటలు, చెత్త ఎమ్ములు, చెత్త ఎల్లు, చెత్తలు జీలు. ఆ వందనమ్మ, ఆ జిఎంటీ, టీఎస్టీ ఎవరు వాళ్ళు ఎవరెవరు ఏమంటున్నారు వీళ్ళంతా? వాళ్ళంతా రాస్కెల్స్. వాళ్ళకి బుద్ధి రాదు. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఏంటి ఎక్కదు, మైండ్కి ఎక్కదు. వాళ్ళకి ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళ మానాలు ఊరి చేసుకున్నారు. వాళ్ళు పెద్ద రాస్కెల్స్ అది ఇది వాగుతున్నారు. వాళ్ళు అవును, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. మధ్యలో మీరే వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడేది మీరే. అడ్డదిడ్డంగా అనేసి వినట్లేదు అది చేయట్లేదు అని ఎలా అంటారు? వాళ్ళు వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గానే బిహేవ్ చేస్తున్నారు. మీరే తిన్నది అరక్క లైవ్లోకి వచ్చి మాట్లాడి అరిగించుకుని వెళ్తున్నారు. తిని అరక్క లైవ్లోకి వచ్చి అడ్డదిడ్డంగా నోటికి ఎలా వస్తే అలా అడ్డదిడ్డంగా మాట్లాడేసి, అడ్డదిడ్డంగా అనేసి, అడ్డదిడ్డంగా వాగేసి, అడ్డదిడ్డమైన బూతులు మాట్లాడేసి వెళ్తున్నారు మీరంతా. వందన, ఉమా, కాత్యాయని, అమ్మమ్మ ఇలా ఎవరెవరో ఉన్నారు. వీళ్ళంతా నిజంగానే కట్టైన ఆడవాళ్ళు అయితే ఇలాంటి మాటలు మాట్లాడరు. వద్దమ్మా, ఎందుకమ్మా ఒకళ్ళ ఆడవాళ్ళ గురించి మనకి ఎందుకమ్మా? వాళ్ళ మానాలు వాళ్ళు చేసుకొని తప్పైతే వాళ్ళే అనుభవిస్తారు అని కరెక్ట్ అయిన ఆడవాళ్ళు అయితే ఇలా మాట్లాడతారు. కరెక్ట్ అయిన ఆడవాళ్ళు అయితే వదిలేయమ్మా, వాళ్ళు తప్పైతే వాళ్ళే అనుభవిస్తారు, వదిలేయండమ్మా, ఎందుకు వాళ్ళకి అనేది మనమే తప్పైపోతాము. ఒకళ్ళు నిజంగా వాళ్ళు తప్పులు చేస్తే దేవుడనే చూసుకుంటాడు. అలా మాట్లాడితే తప్ప మీరందరూ ఇలాంటి చెత్త వాగుడు మాట్లాడుతున్నారంటే మీరే టైప్ ఆఫ్ ఆడోళ్ళు? ఒకడు వచ్చాడు లైవ్లోకి, వాడు ఏమన్నాడు విన్నావా? బొగ్గలు జారిపోతున్నాయి, పైకి లాక్కోవాలంటే ఏదో అట్ట
ఆ ఆడవాళ్ళందరూ కొంతమందికి పెళ్ళికి ముందే అన్నీ అయిపోతున్నాయి, కింద అన్ని కుట్లేయించుకుంటారంట, అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మీరంతా ఆడవాళ్ళు ఒక ఒక మగవాడు వచ్చి అలా మాట్లాడుతుంటే మీకేం అనిపించట్లేదా? అసలు మీకేం అనిపించట్లేదా? మిడ్ నైట్ మీరు లైవ్లు పెట్టబట్టిగా అతను చాలా మాట్లాడాడు. ఆ, పెళ్ళికి ముందే ఆడవాళ్ళకి పెళ్ళికి ముందే ఆడవాళ్ళకి అన్నీ అయిపోతున్నాయి అన్నాడు. నిజంగా అంత చెత్త మాట. పెళ్ళికి ముందే ఆడవాళ్ళకి అన్నీ అయిపోతున్నాయి, ఆ కింద పైన అన్ని కుట్లు వేయించుకుంటున్నారు, తర్వాత మళ్ళీ ఏమనంటే మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అది ఎంత చెత్త మాట, ఎంత చెత్త మాట. ఆ? అది అది మీరందరూ ఆడవాళ్ళు మీరందరూ విన్నారు. బాగుంది మీకు ఆ మాట. మీరందరూ విన్నారు కదా, ఒక్క మాట అన్నారా? అదేంటి అలా అంటారు, ఆడవాళ్ళందరికి ముందు అయిపోతే ఎలా అంటున్నారు అని ఒక మాట అన్నారా? అనలేరు. ఎందుకంటే ఆ టైంలో వచ్చారు, మీరు ఆ టైప్ ఆఫ్ ఉన్నారు, అలా ఉన్నారు కాబట్టి మూసుకు కూర్చుని కామ్గా ఉన్నారు. మిడ్ నైట్ లైవ్లు పడితే ఇలాగ వచ్చి మాట్లాడతారు. ఏంటి ఆ మాటలు ఏంటి, అవన్నీ ఏంటి? ఉం? ఈ ఈ ఈ పెద్దమ్మ ఏమంది ఆ, అంటే ఈ పెద్దమ్మ ఏమంది, ఫీడింగ్ నైటీస్ అంట, ఆమెకి ఏంటి తమ్ముడు పుడుతున్నాడంట, తమ్ముడికి ఒక పేరు పెట్టండి అని ఎవరు అంటే, ఆ ఫీడింగ్ నైటీస్ దానికి కాదమ్మా, దానికి కాదు, కింద రూమ్లు ఉన్నాయి, ఆ రూమ్లోకి కొంతమంది వచ్చి వెళ్తూ ఉంటారు, వాళ్ళ కోసం బెడ్షీట్స్ ఫీడింగ్ నైట్స్ అన్ని పెడతారు. మరి వాళ్ళు వచ్చి అక్కడ ఒక రోజంతా స్పెండ్ చేసి వెళ్తారు, వాళ్ళ బట్టలు నలిగిపోతాయి కదా, అందుకోసం వాళ్ళ కోసం ఈ బట్టలు ఇలా బట్టలు పెడతారు, వచ్చే వాళ్ళు ఈ బట్టలు వేసుకుంటారు, వాళ్ళు కంఫర్ట్ ఉండటం కోసం ఫీడింగ్ నైట్స్ పెడతారు అక్కడ అని చెప్తుంది. వాళ్ళు కంఫర్ట్ ఉండటం కోసం ఫీడింగ్ నైట్స్ పెడతట, అలా చెప్తున్నావా? అంత దానిలో ఎంత చెడ్డ అర్థం ఉంది. ఆ ఏజ్కి ఆమె ఇలాంటి మాటలు మాట్లాడుతా, దానికోసం ఫీడింగ్ నైట్స్ పెడుతుందంట. అలాంటి మాటలు మాట్లాడేది. ఆ ఆ కొడుకు అలాంటి మాటలు విందా? కొడుకు అలాంటి మాటలు విందా? నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే నీకు ఇంట్లో వాల్యూ ఉంటుందా? నీ కొడుకు అనేవాడి దగ్గర నీ వాల్యూ ఉంటుందా? నీ మొగుడు అనేవాడి దగ్గర నీ వాల్యూ ఉంటుందా? ఇలాంటి ఇలాంటి మాటలేంటి, ఇలాంటి ఏంటి ఏంటి మాటలు, బేవర్స్ మాటలు ఏంటి, బేవర్స్. అది ఏమన్నా లేనంటే వాళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు అబ్బా సూపర్ అమ్మ ఇంకా అనమ్మా, సూపర్ అమ్మ, కివ్వమ్మ, కేకమ్మ, ఇంకా రెచ్చి ఇంకా ఇంకా నచ్చి ఇంకా ఇవా ఇవా మాటలు. అట్లా మీకు కొంచెమైనా ఉందా ఇలాంటి మాటల? ఫీడింగ్ నైట్స్ అంటే కంఫర్ట్ ఉంటాయంట, ఇలాంటి మాటలు మాట్లాడేది. ఆమె చెప్తున్నా కదా, ఆమెకి ఫీడింగ్ నైట్స్ అన్నా అనకి ఏం తెలియదు. ఆమెకి ఫీడింగ్ నైట్స్ అంటే ఆమెకి అదే మైండ్, ఆమె ఓన్లీ అదే మైండ్ సెట్తో ఉంటుంది. ఫీడింగ్ నైట్స్ అంటే అలాగే ఉంది ఆ మైండ్ సెట్, అంతే, అదే తెలుసు ఆమెకి. ఎందుకంటే ఆమెకి పిల్లలు లేరు, ఎవరు లేరు. పిల్లలు ఉన్న వాళ్ళకి ఫీడింగ్ నైట్స్ ఏంటో, దాని యూజ్ ఏంటో తెలుస్తుంది. పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఫీడింగ్ నైట్స్ దానికి యూజ్ ఏంటో. ఆమెకి పిల్లల పాడా, ఫీడింగ్ నైట్స్ అంటే ఏంటి ఆమెకి అదే తెలుసు. ఆ మైండ్ అదే అక్కడే ఉంది, అదే తెలుసు ఆమెకి, దానికి యూజ్ చేస్తారు అనుకుంటుంది. కానీ ఫీడింగ్ నైట్స్ వల్ల యూజ్ ఏంటి, పిల్లల కోసం యూజ్ చేస్తారు. కానీ ఆమె మీనింగ్, ఆమె అర్థం ఏంటి ఇంకో చెప్తుంది. అది ఆమె మైండ్ సెట్. అది ఆమెకి పిల్లలు లేక, ఆమె పెద్ద గుడ్రాలు కాబట్టి ఆమెకి పిల్లలు లేక అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతుంది. మరి మీకు ఎవరికి పిల్లలు లేరా? అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడితే మీరు వింటారు. మీకు పిల్లలు లేరా? మీరు కూడా గుడ్రాలేనా? మీరందరూ గుడ్రాలేనా? మీరు కూడా గుడ్రాలేనా? ఆమెలాగా మీరు కూడా గుడ్డిపోతలేనా? ఆమెకు అందుకే ఆమె మాటలు చెప్తుంది మీరు వింటారు. పిడుగులు లెగాలి, పిల్లలు పోవాలి, పోవాలి, ఆ ఇంట్లోంచి ఒక పాడి లెగాలి అంటది. దానికి మీరు వంత పాడతారా? కొంచెమైనా ఉందా? ఎంతసేపు డైటింగ్. ఆమె ఆ చరిత్ర సతాక్షి ఆమె డైటింగ్ చేస్తుంది. ఆమె తీసుకొచ్చి మీరు జాయిన్ అవ్వాలి ఆమె చెప్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. ఒకరు జాయిన్ అవ్వాలనుకుంటే వెళ్తారు, అక్కడ ఆ రేట్లు నచ్చకపోతే జాయిన్ అవ్వరు, వెనక్కి వచ్చేస్తారు.
అంతేగాని తీసుకెళ్ళి కూర్చోబెట్టి జాయిన్ అవ్వాల్సిందని ఎవరు చెప్పరే, ఎవరు చెప్పరు కదా. జ్యోతిష్యం అంటావా, అవును చెప్పుద్ది. ఎవరైనా సరే జ్యోతిష్యం ఎవరు చెప్పినా సరే ప్రతి ఒక్కరికి, ఆ ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి ఒక ఉంటారు చూపించుకునే వాళ్ళు. ఎక్కువ ఎవరు చూపించుకున్న వాళ్ళ దగ్గర చూపించుకుంటారు, అంతే కొత్త వాళ్ళ దగ్గర ఎవ్వరు వెళ్ళరు, ఎవ్వరు వెళ్ళరు. ఆ ఫ్యామిలీ పురోహితుడని ఉంటారు, వాళ్ళ దగ్గర అన్నీ చూపించుకుంటారు. ఎవరో కొత్త వాళ్ళు చెప్పారంటే వాళ్ళ దగ్గర ఎవరు పరిగెత్తుకుంటూ వెళ్ళరు. ఉం? ఎవరు చెప్తారు అంతే, అంతేగాని వాళ్ళు చెప్పారనేసి ఇవన్నీ పక్కన పడేసి పరిగెత్తుకుని పోరు. ఈ బెట్టింగ్ యాప్స్ అంటావా, ఆ బెట్టింగ్ యాప్స్ పరమ చెత్త. దానివల్ల నష్టపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బెట్టింగ్ యాప్స్కి జైల్లోకి పెట్టారు కాబట్టి ఏమన్నా కూడా జైల్లో పెడతారు, ఏమన్నా కూడా జైల్లో పెట్టేస్తాను ఎలా అంటారు మీరు? ఎలా అంటారు జైల్లో పెడతారనేసి? ఏమో కరెక్ట్ కాకపోతే ఎప్పుడో మూసేసేవారు. ఆ, ఆ, ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగినా ఈ ఏం వల్లే. అక్కడ అక్కడ బ్యాంక్ దోపిడీ జరిగితే ఏం వల్లే, అక్కడ బెట్టింగ్ యాప్కి మూసేశారంటే ఈ శతాక్షి వల్లే. ప్రతి దాని తీసుకొచ్చి ఎవరికి ముడి పెడతావు నువ్వు? ప్రతి దాని తీసుకొచ్చి ముడి పెడతావు. బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడవు కదా, తప్పలేదు. వద్దమ్మా అలాంటి వాటి వినకండమ్మా, మోసపోకండమ్మా, అది మంచిది కాదు, దానివల్లే ప్రాణాలే పోతాయి, ఫ్యామిలీలే పోతాయి, రోడ్డు పడతారు అని చెప్పు. బాగుంది, బాగుంది, అలా చెప్పు. అంతేగాని అది జరిగింది, అది కూడా ఒకప్పుడు చెప్పింది తెలుసుకో, అది కూడా ఒకప్పుడు చెప్పింది. ఆ సతాక్షి ఒకప్పుడు చెప్పి తెలుసుకుంది, అమ్మో ఇది వల్ల నష్టం అని తెలుసుకుని చెప్పడం ఆపేసిందిగా. తప్పు తెలుసుకొని ఆపేసినప్పుడు అది తప్పు కాదు కదా. ఇప్పుడు అది ఏం చేసుకుంటుంది, ఆమె తిండి తింటా, ఆమె వచ్చిన వంట చేసుకుంటా, ఆమెకు తెలిసింది చేసుకుంటా, ఏదో చేసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, పిల్లల్ని పోషించుకుంటా, ఏదో చేస్తుంది. అంటే ఒక్కళ్ళు కూడా ఉండరు, చుట్టాలు ఎవరు ఉండరు, ఎవరు చూపించదు. నీకు చూపించాలా? నీ చుట్టాలు నువ్వు చూపించాలా? నువ్వు చూపిస్తేనే కరెక్ట్ మనుషులు కానట్ట. ఎప్పుడు మాల్స్లో రీల్స్ చేస్తుంది, అవి చేస్తుంది, ఈ చేస్తుంది, అది తింటుంది, ఇది తింటుంది, ఆ బట్టేస్తుంది, ఈ బట్టేస్తుంది. ఆమె పడి ఎన్నాళ్ళు ఏడుస్తావు, ఆమె మీద పడి ఎన్నాళ్ళు ఏడుస్తావు? ఎప్పుడు ఇదే గొడవ, ఇదే రందా. ఓ ఎప్పుడు చిరాకేస్తుంది, నాకైతే చిరాకేస్తుంది. ఇదే రంది, ఇదే గొడవ. డైటీషను, జ్యోతిష్యం, తిండి తిండి, బట్ట తిండి, ఎప్పుడు ఇదే గొడవ. ఏంటి, యూత్ మొత్తం పాడైపోతుంది. బెట్టింగ్ యాప్స్ వల్ల కొంతమంది యువత పాడైపోతుంది. యువత ముందుకెళ్ళట్లేదు, నాలెడ్జ్ కోల్పోతున్నారు, అదే అంటున్నావు. మరి నీ కొడుకుని చేస్తుంది ఏంటి? నువ్వు నీ కొడుకు నేర్పిస్తుంది ఏంటి? బయట జనాల దగ్గర డబ్బులు అడుక్కొచ్చి నీ కొడుకు ఇచ్చి నీ వీడియోస్ ఎడిట్ చేయమంటున్నావు. నీ వీడియోస్ నువ్వు మాట్లాడే చెన్నాలని వర్డ్స్ని ఎడిట్ చేయమంటున్నావు. నీ కొడుకు నేర్పిస్తుంది కదా నువ్వు? అలా అదే నేర్పిస్తుంది. అలా చూసి నీ కొడుకు అలాగే తయారవుతాడు. చూసి అలాగే, అంటే కష్టపడ్డు. అమ్మ అడుకురాపో, నేను కూర్చుంటాను, వెళ్ళి అడుగు సంబంధించుకుంటా పో, సంబంధించి నాకు ఇవ్వు అంటాడు. రేపు అన్న నీ కొడుకు అదే చెప్తాడు. వెళ్ళి అడుకురాపో, అడుకొచ్చి నాకు ఇవ్వు పో అంటాడు. అది నువ్వు చేస్తుంది, నువ్వు నీ కొడుకు నేర్పిస్తుంది ఏంటి? అడుక్కుంది కాక తిరిగి మళ్ళీ అందరం పడి ఏడుస్తావు. అడుక్కు తిని బతికేది నువ్వు, మళ్ళీ తిరిగి అందరిని అంటావు నువ్వు. అందరిని అంటావు. మొన్నటి వరకు మీద వీడి చేస్తూ డబ్బులు వచ్చినాయి, వాటితో బతికేవు. ఈ మధ్యన ఎక్కడో ఏదో తేడా పడి డబ్బులు రావట్లేదు. ఇప్పుడు డబ్బులు రావట్లేదు కాబట్టి మీ అందరూ తలో కొంత ఇవ్వండి అని అడుక్కుంటున్నావు. ఆ వందనమ్మ ఏమంటుంది, మన వీకెండ్ బయటకు వెళ్తే 3 గంటల పాటు బయట సినిమా చూస్తాము, ఎంజాయ్ చేస్తాం కదా. అదేదో ఇక్కడే ఇది చూస్తే మనకి 3 గంటల పాటు ఎంజాయ్మెంటే కదా. ఆ ఎంజాయ్మెంట్ ఒక 100 వచ్చినా తక్కువే. ఆ 100 ఇక్కడ ఇచ్చేసేయండి, 3 గంటల పాటు లైవ్ చూసేది, 100 అక్కడ వేసేసి వెళ్ళిపోండి అని చెప్తుంది ఈ వందనమ్మ. ఈ వందనమ్మ చాలా రిచ్ అంట, ఈ చెప్పే వందనమ్మ చాలా రిచ్ అంట. బంగారు స్పూన్తో పుట్టిందంట, బంగారు స్పూన్తోనే పెరిగిందంట, బంగారం తింటుందంట చెప్తుందేమో. చాలా రిచ్
రిచ్ అంట, వందనమ్మ చాలా రిచ్ అంట. నిజంగానే వీళ్ళు ఎవ్వరికి వీళ్ళు లైక్ వచ్చేందరూ ఆడవాళ్ళేనా లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. వీళ్ళకి ఆ పిల్ల పిచ్చి ఎవరు లేరా? ఆ పిల్లలకి వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు? పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ఏమంట అర్ధరాత్రి లైవ్ పెట్టేదంట, ఆ టైంలో అందరూ ఖాళీగా ఉంటారంట. ఆ పిల్లలు అందరు ఇంటికి వచ్చంట ఆ పనులు చూసుకుని ఆ మొగులకి అన్నాలు పెట్టి పిల్లలకి అన్నాలు పెట్టి ఫ్రీ అయిపోయి ఏమైనా లైవ్కి వచ్చేస్తారంట, పడుకోరట. ఏం లైవ్కి వచ్చేసి ఇంక కూర్చొని వింటారంట టైం పాస్. ఒంటి గంటకు ఎలాగో ఒంటి గంట వరకు అందరు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు కదా, అదేదో నా లైవ్ చూసుకుంటారు కదా, అందుకే ఆ టైం లైవ్కి వస్తున్నా అంటుంది. ఏమ్మా అందరూ 1 గంట 2 వరకు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారా, పడుకోరా? అందుకే ఆ ఫోన్ చూసుకునేది నీ లైవ్ చూస్తుంటే ఆ టైంలో పెడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతావు, అడ్డదిడ్డంగా ఉంటావు, అడ్డదిడ్డంగా మాట్లాడుతావు, అడ్డంగా ఉంటావు నా డౌట్ నువ్వు. అందుకే అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతావు నువ్వు. నువ్వు నీ కార్షైన మనిషివా? నీ ఖచ్చితమైన మనిషివా? నేను శ్రావణ శుక్రవారం పుట్టాను, నా తమ్ముడు శ్రావణ శుక్రవారం పుట్టాడు, అందుకే నేనేమంటే జరుగుద్ది, నేనేమంటేది అయిపోతుంది, నేను పోవాలంటే వాళ్ళు పోతారు, నేను వాళ్ళు ఈరోజు పోవాలంటే ఈరోజు పోతారు, రేపు పోతారు, నేను దైవ అంశాన్ని దైవమూర్తిని అంటావు. దెయ్యం అంశం నువ్వు, దెయ్యానికి మారిపోయారు నువ్వు. దేవత శ్రావణ శుక్రవారం పుట్టాను. నేను శ్రావణ శుక్రవారం పుట్టాను, నేను కూడా శ్రావణ శుక్రవారం పుట్టా. నేను కూడా ఏమంటే అది జరిగిపో ఒకటి అంటే నీ లెక్క. నాకు అంటే నమ్మకం లేదు. మంచి మనిషి ఏదంటే అది జరుగుద్ది. నువ్వు మంచి మనిషి మంచి మనిషి ఉండాలి. మనిషి ఏమంటే ఎందుకు జరుగుద్ది? ఏమి జరగదు. ఎవరు తెల్లవాత ఎలా ఉంటే అలాగే జరుగుద్ది. దేవుడు అన్న తెల్లవాత పైన రాస్తాడు, దాని ప్రకారం అన్నీ జరుగుతాయి. అంతే, నువ్వు అంటే జరిగిపోదు, ఇంకొకటి జరిగిపోదు. దేవుడు రాసిన రాత ఎలా ఉంటే అలాగే జరుగుద్ది. అంతే, నువ్వు శ్రావణ శుక్రవారం పుట్టినంత మాత్రం నువ్వు అంతా జరిగిపోదు. దైవం గురించి వాటి గురించి వీటి గురించి పూజల గురించి మాట్లాడుతుంది మళ్ళీ. నువ్వు చేసేది పూజ, వేరే చేసేదేమో అలా ఇంకో క్రీడ అన్నట్టుగా చెప్తావు. ఏం మనుషులు అసలు ఇంకెన్నాళ్ళు ఇలాగా ఇంకెన్నాళ్ళు ఏడుస్తావు ఇంకెలాగా? ఎన్నాళ్ళు ఏడుస్తావు? ఇంకెన్నాళ్ళు ఏడుస్తావు? ఆ మీద పడి వీడియో చేసుకుని ఎన్నాళ్ళు బతుకుతావు? ఎన్నాళ్ళు ఉంటావు ఇంకెలా? ఇంకెప్పటికీ ఇంతేనా నువ్వు? ఇంకా అలాగే ఏడుస్తావు, అలాగే ఉంటావా? అలాగే ఏడిచి ఏమైపోతావు నువ్వు? ఆమె బాగానే ఉంది, ఆ మంచి పొజిషన్ వెళ్ళిపోతుంది, నువ్వు ఏడిచి లాస్ట్కి ఏమైంది? అడుక్కుంటున్నావు. ఆమె మనం చేసిన తప్పులు ఎక్కడికి పోవు. ఆమెను అలా చేయబట్టి నువ్వు లాస్ట్కి నీకేమొచ్చింది? అడుక్కునే తినే పొజిషన్కి వచ్చావు. నువ్వు చేసిన తప్పుకి ఇది నీకు శిక్ష. నువ్వు చేసిన తప్పుకి అడుక్కుంటున్నావు. అది అందుకే అంటారు, ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవిస్తారంట. అంతకుముందు అలా కాదండి, ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మలో అనుభవిస్తా అనేవారు. ఇప్పుడు అలా కాదు, ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవిస్తారట. నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు చేసిన పాపానికి నువ్వు ఇప్పుడే అనుభవిస్తున్నావు. ఒకరి దగ్గర 100 రూపాయలు అడుక్కున్నా ఎంత నా దృష్టిలో అడుక్కోవడం అంటే హీనమే. అడుక్కోవచ్చు, ఇక తప్పదు. ఇంకా తిండి కూడా గతి లేదు, లేకపోతే బతకం అంటే అడుక్కోవచ్చు. నువ్వు అన్నీ ఉంచుకుని దిగ్గు లేకుండా అడుక్కుంటున్నావు అంటే అర్థమవుతుంది నువ్వేంటో ఇదేంటో అనేది. నువ్వంట ఏంటి కామెంట్స్ అన్నీ సేవ్ చేసి ఉంచుకుంటావంట, కేసులు పెడతావంట. అంటే నువ్వు ఏం చేసినా తప్పు లేదు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అవుతుందా? నువ్వు చేసే పరం తప్పుగా ఉంటాయి, నువ్వు చేసే మాటలు నువ్వన్నీ ఇవి ఎంత చెత్తగా నువ్వు పెట్టే తమ్మనేసి అవి ఎంత భయంకరంగా ఉంటాయి. నువ్వేం చేసినా తప్పు లేదు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అవుతుందా? ఎవరు అంట నేను ఎవరికో రిలేటివ్ అంట, వాళ్ళు చెప్పిందల్లా వింటా, నేను వీడియో చేస్తున్నానంట. నాకంటూ ఒక సొంత అభిప్రాయం ఉంటుందా? నాకంటూ ఒక ఇది ఉంటుందా? నిన్ను చూసి నాకు చిరాకు వేసుకొచ్చి నీకు పెట్టే కామెంట్ నువ్వు డిలీట్ చేసేవాడు.
డిలీట్ చేసేదానివి. ఏ డిలీట్ చేస్తేనే అయితే ఇలా మాట్లాడలేదు. నాకు వచ్చు మాట్లాడడం, నాకు ఉంది వాక్చాతుర్యం. నా గొంతు బాగోకపోయినా మాట్లాడే హక్కు నాకు ఉంటుంది కదా. నా గొంతు బొంగురైనా సరే నా మాట్లాడే హక్కు నాకు ఉంటుంది కదా, నేను మాట్లాడగలను. ఇప్పుడు నా మాటలు నువ్వు ఎలా అరెస్ట్ చేయగలవు? ఆ? నేను పెట్టి కామెంట్ డిలీట్ చేసావు. నాకు మాట్లాడే ఇది నాకు ఇవ్వలేదు. తప్పు అంటే తప్పు, ఇలా అనకూడదు. వాళ్ళ బతుకుని ఎందుకు వాళ్ళని ఏడుస్తావు? ఎందుకు వాళ్ళు నాన్న మాట్లాడుతున్నావు? తప్పు కదా, అలా అనకూడదు కదా. పిల్లలు పోవాలన్నావు, తప్పు కదా, అలా అనకూడదు కదా అంటే నువ్వేం చేస్తావు? నన్ను వాళ్ళకి నాకు వాళ్ళకి రిలేషన్ అంటగట్టావు. నేను నా ఇంట్లో పీనుగు లెగాలన్నావు, అదన్నావు, ఇదన్నావు. అలా తప్పుడు మాటలు మాట్లాడితే నేను ఎందుకు ఊరుకుంటాను? నువ్వు అంటావు తప్పు లేనప్పుడు నేను దేనికి భయపడినది. నేను అంతే, నా తప్పు లేనప్పుడు నేను దేనికి భయపడను, అస్సలు భయపడను. ఎవరు ఏం చేసిన దేనికి భయపడను. అనుభవిస్తావు, తప్పక అనుభవిస్తావు. ఇప్పుడు అడుక్కున్నావు, ఇంకా ముందు ముందు ఇంకా భయంకరమైన పొజిషన్కి వస్తుంది. గుర్తుపెట్టుకో.